సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న రేవంత్, బెల్లంతో మొక్కులు చెల్లించుకునున్న సీఎం, పునర్నిర్మాణం చేసిన గద్దెలు ప్రారంభం. దావోస్ కి చంద్రబాబు అండ్ టీమ్, పెట్టుబడుల సాధనే లక్ష్యంగా 4 రోజుల టూర్, 36 మీటింగ్స్ లో పాల్గొనున్న సీఎం. ఈ రాత్రికి దావోస్ వెళ్లనున్న రేవంత్ రెడ్డి, ప్రముఖ కంపెనీల సీఈఓలతో భేటీలు, కీలక రంగాల్లో పెట్టుబడుల కోసం చర్చలు. మున్సిపల్స్ కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్, మేడారంలో శాశ్వత భవనాలకు ఆమోదం, జిల్లాల పునర్విభజనకు రిటైర్డ్ జడ్జ్ తో కమిషన్. మేడారం అభివృద్ధికి 3 దశల్లో భూసేకరణ, 2027 గోదావరి పుష్కరాల కోసం సబ్ కమిటీ, పోట్లపూరి ఎత్తిపోతలకు కేబినెట్ ఆమోదం. సింగరేణి టెండర్లపై నికృష్టపు రాతలు రాశారన్న భట్టి, ఆరోపణలు రావడంతో మళ్లీ టెండర్లకు ఆదేశం, రాసే ముందు వివరణ అడగాలన్న సీఎం. 2026లో తల్లిదండ్రులు అవ్వాలనుకునే మీ కలను నిజం చేసుకోండి. ఓయాసిస్ ఐవీఎఫ్ అండ్ ఫర్టిలిటీ మీతో ఉంది. ఐవీఎఫ్ చికిత్సపై 15,000 రూపాయల ప్రత్యేక డిస్కౌంట్ తో పాటు ఉచిత కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఏఎంహెచ్ టెస్ట్ మరియు సీమెన్ అనాలిసిస్. బీఆర్ఎస్ దిమ్మలను కూల్చాలన్న సీఎం, శాంతి భద్రతలను దెబ్బతీయడమేనన్న హరీష్, బీఆర్ఎస్ ను పాతరేయడం ఎవరి తరం కాదన్న జగదీష్. అమ్ముడు పోయే వాళ్లతో జాగ్రత్త, కోటరీల్లో బందీలైన నాయకులు ఆలోచించుకోవాలి, విజయసాయిరెడ్డి ఆసక్తికర పోస్ట్. బీఆర్ఎస్ ను వదులుకొని తప్పు చేశా, కాంగ్రెస్ వల్ల ఎటువంటి లాభం జరగలేదు, మున్సిపల్స్ లో బీఆర్ఎస్ ను గెలిపించాలన్న మహిపాల్ రెడ్డి. కార్పొరేట్ కంపెనీల చేతిలో మోదీ కీలుబొమ్మ, అది బీజేపీ కాదు బ్రిటిష్ జనతా పార్టీ, పేదలను అణిచివేయాలని చూస్తోందన్న రేవంత్. క్వాంటమ్ టెక్నాలజీపై చంద్రబాబు ట్వీట్, ఏపీ నుంచి 50,000 మందికి పైగానే దరఖాస్తు, యువతలో ఆసక్తి పెరగడం సంతోషమన్న సీఎం. కాంగ్రెస్ జీవన్ రెడ్డి ఇంటి పార్టీ కాదు, జగిత్యాల అభివృద్ధి కోసమే సీఎంతో పనిచేస్తున్నా, ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దన్న సంజయ్. పండుగ ప్రశాంతతను దెబ్బతీయాలని చూశారు, పాత పగల వల్లే సాల్మన్ హత్య జరిగింది, వైసీపీపై అనగాని బుద్ధ వెంకన్న విమర్శలు. హైదరాబాద్ విజయవాడ హైవేపై రద్దీ, టోల్ ప్లాజాల దగ్గర బారులు తీరిన వాహనాలు, సంక్రాంతి తర్వాత రిటర్న్ జర్నీలతో హెవీ రష్. ఇవాళే బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక, ఈ ఉదయం నామినేషన్ల ప్రక్రియ, సాయంత్రం అధికారిక ప్రకటన. ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం, మరోసారి గ్రాప్ 4 చర్యలు అమలు, హైబ్రిడ్ మోడ్ లో విద్యార్థులకు పాఠశాలలు. ఉత్తరాదిని వడికిస్తోన్న చలిగాలులు, జమ్మూ కశ్మీర్ లో అత్యల్ప ఉష్ణోగ్రతలు, పొగమంచుతో వాహనదారులకు ఇబ్బందులు. ఇండోర్ వన్డేలో భారత్ పరాజయం, పోరాడి ఓడిన టీమిండియా, 2-1 తేడాతో సిరీస్ న్యూజిలాండ్ కైవసం.